హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇక్కడ చాలా బాగున్నాము. సో ఈరోజైతే లేచిన తర్వాత ఇడ్లీ పిండిని ఉందన్నమాట ఇంట్లో. ఇడ్లీ పిండితో జస్ట్ ఇడ్లీ ఈ వీక్లో నేను 2 టైమ్స్ అయితే చేశాను. మళ్ళీ అదే చేయాలంటే మా పిల్లలు నేను చాలా బోరింగ్గా ఫీల్ అయిపోతాము. అందుకని ఈరోజు ఇడ్లీ పిండితో ఒక మంచి రెసిపీ అయితే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ, బికాజ్ ఇది అందరి ఇంట్లో ఆల్మోస్ట్ చేసుకుంటారు. బట్ కొంతమంది మాత్రమే హెల్తీ వైజ్‌గా దీన్ని అవాయిడ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అయితే చేసుకోరనే నేను చెప్పాలి. అండ్ అందరింట్లో వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పర్టిక్యులర్‌లీ కొన్ని స్టేట్స్ వాళ్ళకే ఇది ఐడియా ఉందన్నమాట. ఆంధ్రాలో వెళ్తే దీన్ని మనము బెల్లం అంటారు. ఇందులో బెల్లం వేసి కూడా మనము ఇది చేయొచ్చనమాట. దాని పేరు ఏంటి అంటే దిబ్బ రొట్టె. బెల్లం దిబ్బ రొట్టె ఉంటుంది. నార్మల్ కార దిబ్బ రొట్టె అని ఉంటుంది. ఆంధ్ర దగ్గరేమో నాకు తెలిసి ఎగ్జాక్ట్‌గా నాకు ఐడియా లేదు. నేను ఈ మధ్యన షార్ట్స్ చూసే తెలుసుకున్నాను అనమాట. బెల్లంతో కూడా దిబ్బ రొట్టె చేస్తారు. అది కూడా గోదావరి సైడ్ వాళ్ళని. అది ఎగ్జాక్ట్‌గా ఏరియానో తెలీదు. బట్ మొత్తానికైతే అది ఆంధ్ర సైడ్ అనమాట. ఇప్పుడైతే నేను బెల్లంతో అయితే కాకుండా జస్ట్ ఇడ్లీ పిండితో అయితే సాల్ట్ వేసి అందులో చేస్తున్నాను అనమాట. ఇది పుల్ల పిండితో చేయండి, ఇంకా పొంగి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలానే మెయిన్ ఈ ఇంగ్రీడియంట్ని ఎందుకు చాలామంది అవాయిడ్ చేస్తారు అంటే ఇది హెల్త్ వైజ్గా అయితే మంచిది కాదు. బికాజ్ ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది కాబట్టి. దిబ్బ రొట్టెకి ఎక్కువ ఆయిల్ వేస్తేనే అది బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇడ్లీ పిండితో ఇది కూడా ఒక మంచి రెసిపీ. మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ టైం కాకుండా జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోయి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా మీ అందరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాదు, ఒక చిన్న కడాయి లాగా పెట్టుకోవాలన్నమాట. పోపు వేసే కడాయి ఉంటుంది చూడండి. ఆ కడాయిలో ఎక్కువ ఆయిల్, అంటే ఇప్పుడు బాండీ కంటే ఇడ్లీ కంటే ఒక స్పూన్ రాస్తాము. ఐ మీన్ ఒక చేత్తో మనము ఆయిల్ తీసుకొని రాస్తాము. బట్ దీనికైతే అలా లేదు. ఖచ్చితంగా మొత్తము ఆయిల్ ఒక 5 to 6 స్పూన్స్ వరకు అయితే దీంట్లో వేయాలి. దాని తర్వాత ఇలా ఇడ్లీ పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి రవ్వ కూడా కలుపుతాం కదా. దానివల్ల మనకి పిండి అనేది కొంచెం గట్టిగా రాకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఇడ్లీ పిండి కలిపేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి పైన కింద మొత్తంగా కలపండి, పిండి బాగా కలిసేలాగా. దాని తర్వాతనే మనకి ఇడ్లీ కానీ ఇలా దిబ్బ రొట్టె కానీ వేయండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, మెత్త మెత్తగా వస్తుంది. లేదంటే పైన ఓన్లీ రవ్వ పేరుకుపోయి మనకు గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకోటి మీ అందరికీ నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడైతే మీరు చూస్తున్నాను కదా, జస్ట్ ఇడ్లీ బ్యాటర్ అయితే నేను ఒకే ఒక గరిట వేసాను అనమాట. ఒక గంట వేసిన తర్వాతనే మనకు ఆయిల్ ఇట్లా పైన తేలిపోవాలి. దాని తర్వాత ఇది ఒక 5 to 10 మినిట్స్ ఇలానే ఉంచేసి దాని తర్వాత ఇది తీయాలన్నమాట. నేను ఇంకొంచెం ఆయిల్ తక్కువ వేసాను, అందుకే ఇక్కడ ఏమైందంటే సరిగ్గా రాలేదు. మీరు ఎక్కువ ఆయిల్ వేస్తే అనమాట ఇలా మీకు మాడనైతే మాడదు. నెక్స్ట్ అలానే నేను ఒక 10 మినిట్స్ పైన మా పాప ఏడుస్తుందని పక్కకెళ్ళి వచ్చేలోపు ఇది మాడిపోయింది. ఇదైతే నేను సైడ్కి పెట్టేసి మీ అందరి కోసం మళ్ళీ ఇంకో ఫ్రెష్ కూడా నేను వేసి చూపిస్తాను. బట్ ఇదైతే ఒక ప్రాసెస్ అనమాట. ఎవరైనా నా వీడియోతో చూసి చెయ్యాలనుకుంటే ప్రాసెస్ అయితే ఇదే. బట్ ఏమంటే ఒక 5 to 10 మినిట్స్ మాత్రం ఉంచొద్దు. 5 మినిట్స్ ఉంచి అప్పుడప్పుడు మీరు దాన్ని ఏమంటారు మూత ఓపెన్ చేసి ఒక టూత్ పిక్తో దాన్ని లోపల స్టిక్ చేస్తే మనకి తెలిసిపోతుందనమాట. పిండి అంటకుండా ఉంటుంది. అదేమంటే మనకి దిబ్బ రొట్టె రెడీ అయిపోయినట్టు. దిబ్బ రొట్టె ఒకటే ఏం తింటామో దాని లోపల చట్నీ ఉండాలని చెప్పేసి పల్లీ చట్నీ రెడీ చేస్తున్నాను అనమాట. పల్లీలు బాగా వేయించుకొని అందులో చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చితో చేస్తున్నా. ఎండుమిర్చితో అందుకే ఎక్కువ కనిపిస్తున్నాయి. కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ ఎండుమిర్చి ఇష్టం కాబట్టి ఎండుమిర్చితో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసాను, అంతే. ఇంకా మిక్సీ అయితే పట్టేసాను అనమాట. యాక్చువల్లీ నేను ఇందాక వేసింది ఏంటి అంటే పల్లీ చట్నీ కదా. ఆ పల్లీ చట్నీకి మొత్తం మిక్సీ అయిపోయిన తర్వాత ఇలా పోపు వేసుకోవాలి కదా. పోపు వేసుకోకపోతే మనకి టేస్ట్ అసలుకి బాగోదు.
ఫోటోలో ఇచ్చినట్టుగా నీళ్ళగా ఉంటుంది. అందుకే ఇలా ఖచ్చితంగా ఇంట్లో చట్నీ చేసుకున్నప్పుడు పోపు అయితే వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో నేను చట్నీలో ఆల్రెడీ ఎండుమిర్చి యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ అయితే యూజ్ చేస్తున్నాను. బికాస్ అది లేకుండా కారం అంత అనిపించదు. సో మీకు ఎవరైనా వద్దు అనుకుంటే మాత్రం అది స్కిప్ చేయొచ్చు. బికాస్ అది మనం ఆల్రెడీ కారం కోసం చేసాం కాబట్టి మీ ఇష్టమైతే వేయించుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో ఇక్కడ పోపు కోసం అయితే అందరికీ తెలిసింది. ఆయిల్ వేసేసి ఫస్ట్ బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. దాని తర్వాత అందులోనే పోపు గింజలు అంటే ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇలాంటిది వేసేసుకొని ఫైనల్గా ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ ఆవాలనేవి చిటపటలాడాలి. అలానే మనకి మినప్పప్పు కూడా లైట్గా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. సో అలా తెల్లగానే మినప్పప్పుగా ఉంటే అస్సలు బాగోదన్నమాట. టేస్ట్ తినేటప్పుడు కరకరలాడాలి. అందుకని మనం ఖచ్చితంగా మినప్పప్పు వేగేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ అలానే నేను చట్నీ కొంచెం గట్టిగా చేశాను. ఎందుకంటే కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను లాస్ట్లో. మరీ నీళ్ళగా అయితే అసలు చెయ్యను. హాస్టల్లో మళ్ళీ హోటల్లో చేసేవాళ్ళగా ఇంట్లో ఎలా తింటామో అలా మాత్రం చేసుకుంటాం అనమాట క్వాంటిటీ వైజ్. సో ఎక్కువ మంది ఉన్నారంటే కొంచెం ఎక్కువ చట్నీ చేస్తాము, తక్కువ మంది ఉన్నారంటే తక్కువ క్వాంటిటీ చేస్తాము. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 3 డేస్ ఈ పల్లీ చట్నీ మాత్రం స్టోర్ చేసుకోండి. లేదంటే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా. సో ఇదొక్క టిప్ మాత్రం ఇంకా పాటించండి. సో ఆ వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత బాగా ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపిన ఒక 5 మినిట్స్కి కింద నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. బికాజ్ ఇదే మనకి ఉడకనక్కర్లేదు. బికాజ్ మనం ఇది గ్రౌండ్ నట్ ఆల్రెడీ ఇందాకే వేయించాం కాబట్టి చట్నీ అనేది అయితే ఎవ్వరు మళ్ళీ వేడి చేసుకోరు. సో ఖచ్చితంగా స్టవ్ని ఆఫ్ చేసి దాని తర్వాత దించితే ఇంకా మంచిది. లేదంటే కింద కొంచెం వేడిగా ఉంటుంది కదా, దానివల్ల మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే నేను ఒక 5 మినిట్స్ తర్వాతనే ఇందులో చట్నీ వేసాను కాబట్టి నాకు టెన్షన్ లేదనమాట. సో ఇక్కడైతే మాడలేదు. సో ఇప్పుడు ఫైనల్గా అయితే నేను ఫస్ట్ చేసిన దిబ్బ రొట్టె అలానే ఈ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. బట్ ఫస్ట్ చేసిన దిబ్బ రొట్టె మాడిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో దిబ్బ రొట్టె మీ అందరి కోసం అయితే వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో అంతగా బాగా వచ్చిందో లేదో అనేది అయితే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి. సో నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇది నాకు రెగ్యులర్గా నాకు అంత నచ్చదు. మా మమ్మీ కంటే చాలా ఇష్టము. బట్ తను హెల్త్ వైజ్గా ఇప్పుడు తినకూడదు కాబట్టి మా మమ్మీ సరే నువ్వైనా చేసుకొని తిను అంది. అందుకని సరే నేనే చేస్తాను, నీకు బాగాలేదు కదా అని చెప్పి ఆ రోజు నేనే చేశాను. ఫస్ట్ టైం అయితే ఒక గరిటె వేసా. ఈసారి సెకండ్ టైం మాత్రం ఏదో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి 2 గరిటెలు వేసాను అనమాట. ఎలా వస్తుందో ఒక్కసారి అయితే లుక్ చూడండి. బాగా వచ్చినా రాకపోయినా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సో ఫస్ట్ టైం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి బాండి కూడా పట్టుకోకుండా ఇష్టం వచ్చిగా తిప్పేశాను. బట్ ఇప్పుడైతే అలా కాదు, నీట్గా పట్కారతో పట్టుకొని మరి ఇలా చేశాను. అయినా కూడా చండాలంగానే వచ్చింది, బట్ మాడలేదు. అది మాత్రం నాకు హ్యాపీ అనమాట. సో ఫైనల్గా అయితే చూసేయండి ఇలా రెడీ అయిపోయింది. సో ఇంకో థర్డ్ కూడా వేసేసాను అనమాట. నాకు తెలిసి మీలో చాలామందికి దిబ్బ రొట్టె అనేది ఒక ఫేవరెట్ డిష్ అనేది అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే ఇప్పుడిప్పుడు కొంచెం నచ్చిందనమాట. బికాజ్ రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, బోండా ఇవే కాకుండా వీక్లీ వన్స్ ఇలాంటిది ఒక టేస్ట్ చేస్తే కూడా మనకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. అలానే పిల్లలకి కూడా హ్యాపీగా ఉంటుంది, మమ్మీ ఏదో కొత్త వెరైటీ చేసిందని. సో నాలాగా మీ అందరు కూడా అనిపిస్తుందా అయితే ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి. మెయిన్ ఇలాంటి నేను కొత్త నేర్చుకోవడానికి కారణమే మా పాప అనమాట. సో ఇప్పుడైతే నా ఫైనల్గా డిష్ని నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ని మీ అందరికీ చూపించేశాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఇదే వంటని ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. మీ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా హ్యాపీగా తింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ దిబ్బ రొట్టెని అలానే పల్లీ చట్నీని ప్లేట్లో వేసుకొని ఇంకా కుమ్మేస్తా అనమాట. సో
మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో, అలానే మీకు ఇంకేమైనా కొత్త వెరైటీ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఆల్రెడీ నేనిక్కడ 3 వేసుకున్నా కదా! ఫస్ట్ మాడిపోయింది. నేను తినేసాననమాట. పైన పొట్టు మాత్రం తీసేసి. సో, ఇప్పుడు రిమైనింగ్‌ది నేనే మళ్ళీ తింటున్నా. ఓకేనా? సో, నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.